హలో! హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడైతే మా పిల్లలు బాక్స్ ఓపెన్ జేస్తున్నారు కదా! ఆహ్, పాపం చాలా ప్రయత్నిస్తున్నారు కవర్ పెట్టుండేసరికి ప్యాకింగ్. తీయడం రావట్లేదని నేనైతే స్కేల్ ఇస్తున్నాను. నైఫ్ అయితే కట్ అయితుందని నైఫ్ ఇవ్వలేదు. మా బాబైతే స్కేల్‌తోనే తీసాడండి ఇక్కడ. బానే ట్రై చేశాడు వచ్చేసింది. వాడు చూడగానే పొంగిన పళ్ళు అంటున్నాడు. వాళ్ళకైతే చాలా హ్యాపీగా ఫీలయ్యారు. కానీ మా పాపనేమో రసాలు కావాలి డాడీ, రసాలైతే ఇష్టం నాకు అంటుంది వాళ్ళ డ్యాడీతోని. కానీ ఫ్రూట్స్ అయితే చాలా బాగున్నాయండి అసలు. మ్యాంగోస్ అంటే అందరికి ఇష్టం గదా! సమ్మర్ అంటేనే అంతే అండి. మ్యాంగోస్ అంటే చాలా ఇష్టపడతారు. ఇగ మా పాప అయితే మ్యాంగో కట్ చేస్తా మమ్మీ, ఈ షార్ట్స్‌లలో చూపిస్తుంటారు కదా! స్క్వేర్‌లాగా కట్ చేసి యూట్యూబ్ షార్ట్స్‌లలో పెడుతుంటారు కదా! అలా కట్ చేస్తాను మమ్మీ వీడియో తీయి అన్నది. వద్దు నాన్న నైఫ్ నైఫ్ చేతికి కట్ అయితది అంటే వినలేదండి. అయినా సరే కట్ చేస్తా అంటే సరేలే అని చెప్పేసాను. కట్ జేసింది. ఇక నాకే ఇచ్చేసిందండి చూడండి. మమ్మీ చూడు ఎలా కట్ చేశానని చెప్తుంది. ఫస్ట్ అయితే తను తినేసింది. ఇక సెకండ్ అయితే కానీ ఇలా కట్ చేయడం వల్ల మొత్తం పీల్‌కే ఉంటుంది కదా! చాలా వేస్ట్ అవుతుందండి. పీలర్ తోటి తీస్తే చాలా నీట్‌గా వచ్చేస్తుంది కదా! చాలా వరకైతే ఇలా స్క్వేర్‌లాగా ఇలా కట్ చేసి మిక్సీ జార్‌లో వేస్తున్నారు చాలామంది. అలా చేస్తే చాలా వేస్ట్ అవుతుందండి మ్యాంగో అనేది. ఇది బానే కట్ చేస్తుందండి పర్ఫెక్ట్‌గా. చెయ్యి కట్ అవ్వకుండా బానే కట్ చేసింది. మ్యాంగోస్ అంటే పిల్లలకంటే చాలా ఇష్టమండి మా పిల్లలకి. ఇంగా ఇక్కడ ఇచ్చేస్తుందండి. మమ్మీ తిను మమ్మీ చూడు మమ్మీ ఎలా ఉందని. ఇక్కడైతే నేను పెసర దోస వేశానండి తినడానికి. ఇక నాది బ్రేక్‌ఫాస్ట్ అండి ఇక్కడ. ఇక్కడైతే అల్లం చట్నీ అండ్ పెసర దోసతో తిన్నాను. ఇక్కడైతే ఆయిల్ అయితే పెనం కొంచెం ఆనియన్ రుద్దాను. ఎందుకంటే మొన్న ఏదో రాగి దోసనో ఏదో చేసినందుకు సరిగ్గా రావట్లేదని ఆనియన్ రుద్దానండి అక్కడ. ఇక్కడైతే మళ్ళీ నేను మా బావ కోసం పెసర దోస అండ్ పల్లీ చట్నీ, కొంచెం మ్యాంగో పికిల్ పెట్టిచ్చేసాను.